ప్రజలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో మంచి స్నేహితులు దొరకడం ప్రతి ఒక్కరికి దక్కే గొప్ప వరమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. స్నేహానికి ఉన్న విలువను గుర్తు చేసుకుంటూ చిన్ననాటి మిత్రులను సైతం స్మరించుకునే అవకాశాన్ని కల్పించే రోజు స్నేహితుల దినోత్సవమని ఆయన అన్నారు. ఆగస్టు 4వ తేదీన తన జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది ప్రజల మధ్య ఉండే అవకాశం లభించినప్పటికీ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండటంతో పాటు ఇతర కీలక ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. ఈ విషయం తెలుసుకుని ఒకరోజు ముందుగానే భీమవరంలో తనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన స్నేహితులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికల్లో తన విజయానికి అహర్నిశలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సేవలను తాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని మంత్రి పేర్కొన్నారు. ప్రజాసేవలోనూ వ్యక్తిగత జీవితంలోనూ స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ జీవితాంతం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామకృష్ణంరాజు, బాపిరాజు, ఆరెడ్డి ప్రకాష్, సాయిరాం, సురేంద్ర రాజు, చినమామిడిపల్లి గ్రామానికి చెందిన మిత్రులు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. స్నేహితుల దినోత్సవం ఏదైతే స్నేహానికి ఉన్నటువంటి విలువ, ఒక మంచి స్నేహితులు దొరకడం అనేది జీవితంలో అందరికీ కూడా ఒక మధురమైనటువంటి అనుభూతి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ విధంగా చిన్ననాటి స్నేహితులను సైతం స్మరించుకునేటువంటి రోజు ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా, రేపు నా పుట్టినరోజు సందర్భంగా నేను ముఖ్యమైనటువంటి పనులు ఉన్నటువంటి దృష్ట్యా, పార్లమెంట్ జరుగుతున్నటువంటి దృష్ట్యా ఢిల్లీలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మరి మా స్నేహితులు, కూటమికి చెందినటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నర్సాపురం నుంచి మన జనసేన నాయకుడు, మిత్రుడు సునీల్ గారు నాయకత్వంలో చిన్నమామిడిపల్లి గ్రామం నుంచి అనేక మంది మిత్రులు అభినందించడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక మంచి స్నేహితులుగా జీవితకాలం కలిసి ఉందామనేటువంటి ఒక విషయాన్ని వారికి చెప్తూ, అదేవిధంగా నా పుట్టినరోజు రోజున నా యొక్క బాధ్యతని ఏ విధంగా ఎన్నికల్లో నా గెలుపు కోసం నిరంతరం మీరంతా కూడా కష్టపడ్డారో ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకునేటువంటి మనిషిని నేను. రాబోయేటువంటి కాలంలో కూడా మనం అంతా కూడా ఇలాగే కలిసి ముందుకు ప్రయాణం చేయాలని ఆ భగవంతుని కోరుతూ ప్రార్థిస్తూ నర్సాపురం ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరినీ కూడా, ముఖ్యంగా నాయకర్ గారిని అందరినీ కూడా, రామకృష్ణరాజు గారు, బాపిరాజు గారు, ఆరెడ్డి ప్రకాష్ గారు, సురేంద్ర గారు, సాయిరాం గారు, బీజేపీకి చెందినటువంటి భీమవరం చెందినటువంటి సురేంద్ర గారు, రాజు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.